హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనకి బ్లౌజెస్కే కాదు, హ్యాండ్స్, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ దేనికైనా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా డిజైన్ వేయాలనేది కూడా సింపుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు బార్డర్ అనేది కట్ చేసేస్తున్నాను. సైడ్ జాయింట్స్ ప్లెయిన్గానే కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మెయిన్ మనకి కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ అండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేది కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. లేదా మనం లైనింగ్ బ్లౌజ్ అయినట్లయితే 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ వదిలేస్తున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఒక 5 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 5 ఇంచెస్కి లూజ్ మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంటే 7 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చంకబాకం దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ పైన మార్కింగ్ నుంచి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 6 ఇంచెస్కి పైన లూజు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు మనకి లూజ్ అనేది ఇదిగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర నుంచి మనకి కింద చంక భాగానికి వచ్చేసరికి డౌన్ చేసుకోవాలి. మనం 2.5 ఇంచ్ లేదా 3 ఇంచెస్ వరకు మనం షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా కట్ చేయాలనేది మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. ఒక 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర ఒక 1.5 ఇంచ్ అనేది స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి చంక భాగంలో ముడతలు వచ్చేస్తున్నాయి అడుగుతున్నారు కదండి. ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం రైట్ సైడ్స్ లోపలికి వేసుకోవాలి. ఈ రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లెయిన్ తెలియదు కాబట్టి మనం ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి సన్నగా. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు దీనికి ఎలా డిజైన్ మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డిజైన్ వేసేటప్పుడు ఇంత అవసరం లేదు, సేమ్ ఇదే క్లాత్తోనే మనం లైనింగ్ అనేది కూడా తిప్పేసుకోవచ్చు. నేను 2 కట్ చేశాను కాబట్టి అదే క్లాత్తో లైనింగ్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఇదే సేమ్ క్లాత్తో మనం కట్ చేస్తున్నాను. ఇప్పుడు సేమ్ ఇదే విధంగా తీసుకోండి మెజర్మెంట్ని.
మనం వేరే కలర్ వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు మనకి ఇదే కలర్తో మధ్యలో నేను డిజైన్ వేస్తున్నాను. ఇక్కడికి వచ్చే విధంగా డిజైన్ అనేది కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఇదే క్లాత్ చుట్టూరు కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ముందు హోల్ దగ్గర స్టిచ్ చేసుకోండి.